నమస్కారం. నెల్లూరు జిల్లాలో ఎన్నో మంది ప్రముఖులు వాళ్ళందరి గురించి మనం సరదాగా అలాగే వాళ్ళ జీవిత చరిత్రలు మనం ఈ హాఫ్ అన్ అవర్లో తెలుసుకుంటున్నాం. మరి అదే ఈరోజు చాలా గొప్ప వ్యక్తి. అతను చెప్తాడు నేను చాలా మామూలు మనిషి అని, కానీ ఎంతసేపు నేను అతనితో మాట్లాడాను మనం ప్రోగ్రామ్ స్టార్ట్ కాకముందు. చాలా విషయాలు తెలుసుకున్నాను. చాలా గొప్ప వ్యక్తి నేను అంటున్నాను, అతనేమో చాలా సాధారణమైన మనిషి అంటున్నాడు. అతని గురించి మనం పరిచయం చేసుకునే ముందు వెంకటేశ్వర స్వామి జీవిత చరిత్ర చాలామంది పుస్తకాల రూపంలో మనం రాసుంటారు, కానీ ఎప్పుడు వెంకటేశ్వర స్వామి పక్కనే ఉంటూ రాశారా అన్నంతగా ఉన్న ఆ పుస్తకం గురించి చాలా గొప్ప చెప్పుకోవచ్చు. ఆయనే మన అల్లు భాస్కర్ రెడ్డి గారు. ఆయనతో ఈ వారం సిటీ స్టార్. నమస్కారం. భాస్కర్ రెడ్డి గారు, నిజంగా అంటే మేము ఎంతో సరదాగా ఎంటర్టైన్మెంట్గా వచ్చిన మిమ్మల్ని కలిసిన తర్వాత మీతో మాట్లాడిన తర్వాత మాలో ఒక రకమైన భక్తి భావం ఏర్పడింది. చాలా సంతోషం. అది నా ధన్యతగా భావిస్తాను. ఓకే, అసలు మీ గురించి అంటే మీ అమ్మ నాన్న గురించి కానీ ఒకసారి మీ కుటుంబం గురించి మనం పరిచయం చేసుకున్నాం. మీ కుటుంబం గురించి మామూలుగా చెప్పాలంటే నెల్లూరు జిల్లాలో రైతు కుటుంబాలు చాలా ఉన్నాయి కదా, అట్లా ఒక రైతు కుటుంబంలో పుట్టినవాడిని నేను. నెల్లూరు చుట్టుపక్కల ఉండే పల్లెలతో మా అమ్మ తరఫున నాన్న తరఫున నాకు బాగా పరిచయం. కానీ నేను సూడూరుపేటలో స్థిరపడ్డాను. మా అమ్మ పేరు శ్రీదేవమ్మ, మా నాన్న చెంచురెడ్డి. ఈ ఎంతోమంది రైతులు లాంటి రైతు కుటుంబాలు వాళ్ళకి ఏముంటుందంటే ఎన్నో అనూచారంగా తరతరాలుగా వచ్చే పొలం పుట్ర, దాంతో బతకడం, వాళ్ళకి తెలిసిన నీతి నియమం ధర్మం దానం ఇట్లా బతికినవాడు. మా అమ్మ ఎంతో భగవంతుని స్మరించి నా కొడుకు కావాలని నన్ను కన్నది అని చెప్పేది. కానీ చిన్న వయసులోనే మా అమ్మను కోల్పోవటం నా జీవితంలో పెద్ద వెలితి. ఆ విధంగా నా జీవితం అంతట్లోకి మానవ సంబంధాలు ఎవరు కావాలంటే మా అమ్మ కావాలని చెప్పుకున్నాను. అందుకని అతి సాధారణమైన రైతు కుటుంబ వ్యక్తిని. మనుషుల్లోని మంచితనాన్ని ఎప్పుడు గుర్తించడం, చెడు మనుషులు కూడా మంచిని గుర్తించే మీరు అంటే కుటుంబ సభ్యులతో ఇంకొంచెం అన్యోన్యంగా ఉండడం కానీ, ఎందుకంటే బయట వ్యక్తులతో మీరు అంత అన్యోన్యంగా మీతో చాలా స్నేహంగా చిన్నవాళ్ళతో చిన్నవాళ్ళుగా పెద్దవాళ్ళతో పెద్దవాళ్ళుగా ఎవరితో ఎలా మెలగాలి అనే మీరు ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్తో ఎలా ఉంటారు? చాలా ప్రేమగా ఉంటాము. నాన్నగారు వస్తున్నారంటే అందరు భయపడిపోవడం లేదంటే లేదు. మన ఈ సమాజంలో గొప్ప గుణం ఉంది. ఒక 25 ఏళ్ళ నాడు నెల్లూరునే తీసుకున్నాం. రైతు కుటుంబాల్లో ఎక్కడ లేని విలువ ఇచ్చే లక్షణం ఉంది. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నామే, ఈ ఇల్లు కలిగిన మా ఆత్మీయులు దాదాపు కొన్ని వందల తరాలు కలిసి ఉన్న ఉమ్మడి కుటుంబాలు. అందుకని భయంతో మనం సినిమాల్లోనూ బయట చూసినట్టు కాదు, ప్రేమతో కూడిన గౌరవం ఉంది. మా నాన్న నన్ను నా జీవితకాలం ఒకసారి కొట్టలేదు. ఆయన విసుక్కోవటం ఏందబ్బాయా అని ఒక లైన్. అదేవిధంగా మా మేనమామ నాతో ఉన్నారు. ఆయన సూడూరుపేటకు మునుసబుగా పేరు పొందిన వారు, వెంకురెడ్డి ఆయన పేరు. వాళ్ళు ఎవ్వరూ మేము గట్టిగా మాట్లాడుకోవడం, మేము 30 సంవత్సరాలు కలిసి ఉన్నా కూడా తిట్టుకోవడం కొట్టుకోవడం ఏమి లేవు. కానీ మనసు నచ్చని విషయాలు చాలా ఉంటాయి. ఓకే, ఇప్పుడు మీరు చెప్తుంటే నాకు అనిపిస్తుంది, ఇప్పుడు ఉమ్మడి కుటుంబాల గురించి మీరు చాలా గొప్ప చెప్తున్నారు. ఇప్పుడు చూస్తే పిల్లలకి ఈయన మీ తాతయ్య అవుతాడు, ఈయన నానమ్మ అవుతుంది. మన పిల్లలకి మన అమ్మ నాన్న పరిచయం చేయాల్సి వస్తుంది. అవును, కారణం ఏంటంటే విదేశీ ప్రభావం, యూరోపియనైజేషను, దానివల్ల సెల్ఫ్ సెంటర్డ్ ఫ్యామిలీసు, దీని ప్రభావం నుంచి మనం బయట వేసుకునేటట్టు సామాజిక కృషి జరగకూడదు. అంటే ఉమ్మడి కుటుంబాలు ఉండాలా? నోనో, ఉమ్మడి కుటుంబాలు ఉండకపోయినా ఉమ్మడి ప్రేమ ఉండాలి. ఒక కాకి కరెంట్ తీగలు ఇరుక్కుంటే 100 కాకులు అరుస్తాయి. ఒక కుక్క 100 కుక్కలు పిలిచి కానీ తెలియదు, కలుసుకున్నా సరే. అంటే పశువులకు పక్షులకు సమానమైన సహజమైన మానవ ధర్మాన్ని మనిషి విడుస్తున్నాడంటే వాడు సహజంగా లేడని. అంతేగా. ఇప్పుడు లాజిక్ ఏంటంటే ఉమ్మడి కుటుంబాలంటే అందరూ కలిసి అడ్జస్ట్ అవుతూ బతకమని కాదు, అకామిడేట్ అవుతూ. మనిషి సహజీవి కదా, ఒకరి ఎంతోమంది ప్రేమ పుచ్చుకునేటట్టు జీవితాన్ని మలుచుకోవడం ఆర్ట్ కదా, కళ కదా. ఇప్పుడు యాక్చువల్లీ నా కోసం ఎంతోమంది ఉన్నారు, నేను ఎంతోమంది కోసం ఉన్నాను అన్నదమే జీవితంలో విజయం. అంటే మనిషి ఎలా అయ్యాడంటే, ఇప్పుడు అనిల్ అంబానీ దేశంలోనే టాప్ మోస్ట్ మంచి డబ్బున్నవాడు, కానీ మన పక్కింటికి మాత్రం డబ్బు వస్తే మాత్రం ఆయన ఎవరో మనకు తెలియదు. ఆయన మాత్రం డబ్బు వస్తే మన దేశంలో మరి ఇక్కడ ఈ దృక్పథం తేడా.
యాక్చువల్లీ మనం ఇందా చెప్పుకుంటున్న పాయింట్, కుటుంబ వ్యవస్థ పటిష్టంగా ఉన్నందువల్లే భారతీయ సంస్కృతి ప్రపంచంలో తలెత్తుకోగలుగుతుంది. ఈరోజు అమెరికన్ సొసైటీలో కానీ యూరోపియన్ సొసైటీలో కానీ భారతీయుడు విజయం సాధించడానికి అతని భార్య విడాకులు కూడదు. రెండోది, ఈ కుటుంబ వ్యవస్థ వల్లనే కొన్ని వేల సంవత్సరాలు ఫారినర్స్ పరిపాలించినా కూడా ఈనాటికి కూడా నేను భారతీయుడిని అని మన జాతి మూలాలు చెప్పుకునే అవకాశాలు మిగిలాయి. సో అటువంటి పటిష్టమైన కుటుంబ వ్యవస్థ వల్లనే అది ఎంత మృతమైన భారతీయులు ఈరోజు సగర్వంగా నేను నాది అని చెప్పుకునే సంస్కృతి వారసులుగా ఉన్నాం. మేము అట్లాంటి కుటుంబంలో పుట్టాం. ఈ రోజు కూడా నా బిడ్డలు నన్ను బిడ్డలుగా చూసేవాళ్ళు, తండ్రిగా చూసేవాళ్ళు, నా బిడ్డలుగా ఉండేవాళ్ళు వందల మంది ఉన్నారు. వాళ్ళందరికీ నా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. వాళ్ళు ఏంటంటే ఈరోజు కూడా నేను వస్తే నన్ను గౌరవిస్తారు. వాళ్ళు మా పిల్లలు కాదు, జన్మించకపోయినా పిల్లలే. మీరు నాతో వచ్చి నేను కారు దిగుతుంటే ఎదురొచ్చేవాడు, కళ్ళ నిండా ప్రేమ చూపించేవాడు. వీళ్ళను నేను సంపాదించుకునే గొప్ప ఆస్తుంది. ఇది ఈ దేశంలో ఎవడైనా పొందొచ్చు. ఓకే, మీరు అంటే ఇవన్నీ మీ గురించి చాలా మంది తెలుసు. అల్లు భాస్కర్ రెడ్డి గారు. ఇంకో విషయం, ఆయన ఎవరో ధనికుడు పక్కవాడు ఉంటే ఆయన మన పక్కవాడిని అయితే మనం సహించము. ఎవరో దూరంగా ఉండి ఆకాశంలో నక్షత్రం లాంటి ఆయన అనుకుంటాము. దానికి కారణం ఏంటంటే మన కుటుంబ వ్యవస్థలో కానీ ఎడ్యుకేషన్ సిస్టంలో కానీ మన మామూలు కలిసే శ్రమ చేసే ప్రదేశంలో కానీ మనని మనం నిర్మించుకోవడానికి కావాల్సిన వ్యవస్థ లేదు. అటువంటి ఎడ్యుకేషన్ లేదు. మన ఎడ్యుకేషన్ అంతా ఉద్యోగస్తుల్ని, రకరకాల వృత్తుల వాళ్ళని, రకరకాల టెక్నోక్రాట్స్ని, రకరకాల కూలి వాళ్ళని తయారు చేస్తుందే కానీ మనుషుల్ని చేయటం లేదు. నా పక్కన వాడు పెద్ద మేడ కడిగితే నాకు నీడ వస్తుందనే బుద్ధి రాలేదు. కానీ దాన్ని ఎవడు కాదనలేదు కదా. అక్కడ లేకపోవడానికి కారణం మానవీయమైనటువంటి నాయకులు ఈరోజు లేరు. అంటే మీరు అంటే ఒక్కొక్క వ్యక్తి కూడా సక్సెస్ అవ్వడానికి ఒక ప్రధానమైన కారణం జరుగుతుందన్నమాట. ఒక సిచ్యువేషన్ జరుగుతుంటే దాని నుంచి అతను మారుతూ ఉంటారు. మీరు చిన్నప్పటి నుంచి ఇంతేనా? ఒక అంటే ఎప్పుడు మన చిన్నప్పటి నుంచి మనిషిని ప్రేమించడం కానీ ఇలా లేదా? నేను మామూలుగా నాకు గుర్తున్నంత వరకు ప్రతిదీ ప్రశ్న వేసుకునే లక్షణం ఉండేది. ఆ ప్రశ్న వేసుకునే లక్షణానికి ముఖ్యంగా మా తల్లిదండ్రులు సమాధానం చెప్తారు. ఏంటంటే ఇదేమిటి అదేమిటి, వాడెందుకు అట్టున్నాడు, మా పనివాడు అట్లా ఎందుకు ఉండాలి, మనం ఎందుకు ఇలా ఉండాలి, వాడెందుకు ఇది చేయాలి, నేను ఎందుకు ఇది చేయాలి అని ప్రశ్న వేస్తే మా వాళ్ళు చివరికి దేవుడు నాడు, ఆ దేవుడు వచ్చి ఆయన సృష్టించాడు, దానివల్ల ఇలా ఉందని చెప్పడానికి ట్రై చేసేవారు. ఇంతగా దేవుడు ఎవరు, దేవుడు ఉంటే ఇంత అస్తవ్యస్తమైన సృష్టి ఎందుకు సృష్టించాడు, ఆయనకి ఏమైనా పక్షపాతమా, ఉండాల్సిన రీజన్ ఏంటి, ఇలాంటి ప్రశ్నలు ఒక చిన్నపిల్లవాడు వేస్తుంటే వాళ్ళకి నచ్చేది కాదు. కాబట్టి సమాధానం చెప్పలేనప్పుడు దాన్ని నోరు మూసేయడానికి నువ్వు ఊరుకో, ఎందుకు అట్లా మాట్లాడతావు ఇతను ఇలా అనేవారు. అందుకని నేను నా జన్మంతట్లో ఏమైనా మనిషి ఎందుకు సంతోషిస్తావు, ఏదైనా చెప్పాలనే విషయం ఉందా అంటే ఒకటి ఉంది, నాకు ఆయన తెలుసు. ఆయన పేరు ఎక్కిరాల భరద్వాజ్ గారు. మన నెల్లూరు జిల్లాలో ఆ మానవులను ప్రేమించి ఒక కాలేజీలో హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ ఇంగ్లీష్ అని విద్యానగర్లో ఎన్బికేఆర్ కాలేజీలో ఇంగ్లీష్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా పనిచేస్తుండేవారు. నా పూర్వపుణ్యం వల్ల నాకు ఎన్నో కాలేజెస్లో సీట్ వచ్చి నేను పోయి అక్కడ చేరాను. అదొక అడిగి కాలేజీ. చేరితే నాకు ఈ జన్మకు ధన్యం ఏంటంటే ఆయన పరిచయం. మా తల్లిదండ్రుల కంటే నేను ఈ రోజు వరకు నన్ను ఎంతోమంది దయ వల్లనే ఎవరి జీవితమైనా ఉంటుంది. అంటే నాకు ఆస్తి ఇచ్చిన వారు, నన్ను ఆదరించిన వారు, నా భార్యా బిడ్డలు, వీళ్ళందరికంటే నా జీవితంలో ఏదన్నా మంచి ఉంటే, ఉత్తమత్వం ఉంటే అది ఆయన చెందుతుంది. చెడు ఉంటే అది నా సంస్కారం. అందుకని నాకు ఇగ్నైటర్ అన్నా ఇంకేమని చెప్పినా ప్రభావితం చేసిన వారన్నా ఆయన. నాకు అంటే సమాధానం దేవుడు ఉన్నాడా లేడా, తర్వాత సమాధానం ఎంత ఎఫెక్టివ్గా అంటే ఆయన మాకు ప్రశ్న వేయడం నేర్పించాడు, బ్రతకడం నేర్పించాడు, ఆ బ్రతుకుని ఎలా తీర్చిదిద్దుకోవడం నేర్పాడు. నా బ్రతుకుని అసలు మనిషి ఎలా ఉండాలంటే అన్వేషకుడుగా ఉండాలి. దేని గుడ్డిగా నమ్మమని ఏ ధర్మం చెప్పదు, ఏ సిద్ధాంతం చెప్పదు. గుడ్డి సిద్ధాంతం ఏ ప్రయోజనము సాధించదు కదా. సహేతుకము ధర్మదృష్టి మన అంతరంగంలో బుద్ధితో హృదయంతో బతకగలిగేది ఆయన నేర్పాడు. ఆర్ట్ ఆఫ్ లైఫ్ అంటే ఏమిటో చెప్పారు. మనందరము జీవితంలో కళ అనుకుంటాం. మనం జీవితమే కళ, జీవించటమే కళ, జీవితంలో ఆనందం అనుకుంటాం. మనం జీవితమే ఆనందం, జీవించటమే ఆనందం, అది నేర్పారు అన్నమాట. అందుకని నాకు ఆయన శ్రీ సాయిబాబాను ఆరాధిస్తారు. అందరు మహాత్ములలో అందరిలో సమస్త సృష్టిలో ఉండే ఒకానొక తత్వం దేవుడని, అది మహాత్ముల్లో వ్యక్తమైందని, ఆ మహాత్ములలో ఆయన ఒక
నిరుపేద మానవుల యొక్క ప్రతినిధిగా షిరిడి సాయిబాబా ఆయన చేత ఆరాధించబడతారు. ఆయన దగ్గర బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ వచ్చింది 1963 ఫిబ్రవరి 9వ తేదీ. ఆ తర్వాత ఆయన చాలా ప్రభావితం. ఐఏఎస్ చదివిన వారు అది వదిలి యువతి యువకులు బాగుపడితే లోకానికి మేలవుతుందని వచ్చారు. ఆయన దగ్గర మేము మాకు చెప్పింది ఏంటంటే, దేన్ని గుడ్డిగా నమ్మకు, గుడ్డి విశ్వాసానికి ఏ విలువ లేదు అని చెప్పి ప్రతిదాన్ని ప్రశ్నించు, ప్రశ్న ద్వారా నిన్ను నువ్వు పెంచుకో, తెలుసుకో, ఆ విధంగా జీవించటం గురించి జీవన కళను మాకు వారు చెప్పారు. ఓకే, మీరు సమాధానం తెలుసుకున్నారా? మరి దేవుడు ఎందుకు? ఖచ్చితంగా దేవుడు ఉంటే మరి ఎందుకు పేద దానికి ఏంటంటే, అసలు దేవుడు అనే భావంతో, ఉదాహరణకి మన సమాజంలో దేవుడు అనే భావం చాలా ప్రబలంగా ఉంటుంది, కానీ దేవుడి మీద అవిశ్వాసం అంత బలంగా ఉంటుంది. ఆచరణలో ఏమో అపనమ్మకంతో ఉంటాము, మాటల్లో ఏమో దేవుడిని నమ్మి బతుకుతున్నట్టు ఉంటాం. నిజంగా కన్నా ఒక సమస్య వచ్చినప్పుడు మన ప్రభావంలో, మన జీవితంలో దేవుడి మీద విశ్వాసం లేనట్టే మనం చాటుతాం. ఇక్కడ వచ్చిన ఇబ్బంది ఏంటంటే, దైవం అనేది అతి కష్టము, క్లిష్టతరమైన సమస్య. అది పెద్ద జ్ఞానానికి చెందిన మేధస్సుకు సంబంధించిన పాయింట్. అయితే దాన్ని విశ్వసించి జీవించటం మానవుడికి చాలా అవసరం. ఎందుకనంటే, అసలు మనం ఎక్కడున్నాం అని ప్రశ్న వేసుకుంటే, మనం ఉన్నది భూమి మీద అనుకున్నాం. భూమి ఎక్కడుంది? ఈ సూర్య నక్షత్రాలు, ఈ గ్యాలక్సీలో, ఈ గ్యాలక్సీ నక్షత్ర పుంతలు ఎక్కడ ఉంది? అనంత విశ్వంలో. విశ్వం ఎక్కడ ఉంది? విశ్వం ఉండడమే ఉనికికి మూలం. విశ్వం ఎక్కడ ఉండాలో అక్కడ ఉంది. కాబట్టి ఈ విశ్వానికి అంతటికి ఏ సూత్రం ఆధారము, ఆ సూత్రం దేవుడు. విశ్వమే మనం ఊహించలేము. అందుకని దైవము అనేది అన్నిటికీ ఆధారమైనది. ఈ పదాలు కూడా ఎక్కువ మనకి, అందుకని అది చాలా సంక్లిష్టమైనది. బట్ సత్యం. కానీ ఒక్క విషయం, దేవుడు ఉన్నాడని తెలుసుకొని యుగ యుగాలుగా భారతీయ ఋషులు చెప్తూ వచ్చారు. వాళ్ళ అనుభవాన్ని రికార్డ్ చేశారు. ఇప్పుడు ఒక శాస్త్రవేత్త తన రీడింగ్స్ ఎట్లా రికార్డ్ చేస్తాడో అంతకంటే కొన్ని వేల రెట్లు పర్ఫెక్ట్గా రికార్డ్ చేశారు. ఎట్లంటే, శాస్త్రవేత్త శరీరము, ఇంద్రియాలు పర్ఫెక్ట్ అని ఒప్పుకుని రాస్తాడు. అంటే వాడు కళ్ళతో చూసింది, చెవులతో విన్నది, నాలుగుతో చూసింది, ముక్కుతో వాసన చూసింది, మనసుతో తెలుసుకుంది రాస్తాడు. భారతదేశపు ఋషి ఎటువంటి సైంటిస్ట్ అంటే, తన ఇంద్రియాలను తన మనసును కూడా క్వశ్చన్ మార్కేస్తాడు. అంత జ్ఞానము ప్రస్తుతం ఇప్పుడుంటే వీళ్ళు ప్రమాణీకరించరు శాస్త్రవేత్త కంటే ఋషి జ్ఞానం గొప్పది. అతడు చెప్పాడు, దేవుడు ఉన్నాడు, నేను అనుభవించాను, నాలో నీలో సమస్తలోనూ అటువంటిది ఒకటి ఉన్నది. అటువంటి అనుభవించి చూసి అనుభవాన్ని ఇవ్వగలిగిన ఋషి పేరు సాయిబాబా. ఆయన కులాలకు, మతాలకు, పరిమితమైన అవగాహనలకు మించినవి. ఆ జ్ఞానాన్ని మాకు ఆయన చెప్పారు. అందుకని ప్రాచీన భారతీయ ఋషి ధర్మం ఏ సిద్ధాంతాన్ని చెబుతుందో అది ప్రపంచానికి ఒకటాయమానంగా మారుతుంది. కొద్ది రోజుల్లో, ఈ రోజు కానీ, ఇంక 10 ఏళ్ళకి కానీ, 100 ఏళ్ళకి కానీ, 1,00,000 ఏళ్ళకి కానీ, మన దేశపు సంస్కృతిలో ఉండే ఈ మూల సూత్రం ప్రపంచం అంగీకరించదు తప్పదు. అటువంటి రోజు రావాలని మనం ఆశిద్దాం. ఆ కృషి ప్రారంభించిన వాడు వివేకానందుడు అంతటి వాడు కూడా ఎప్పుడు చిన్నప్పుడు అంటే ఎవరైనా సరే అల్లరి చేస్తాడు. శ్రీకృష్ణుడు కూడా ఎప్పుడు ఇంటి పక్క నుంచి గొడవలు తీసుకుని వస్తూ ఉంటాడు. మరి అల్లు భాస్కర్ రెడ్డి గారు ఇలాంటి గొడవలు ఏమైనా ఇంటి మీద తీసుకొచ్చారా? ఆ విషయం మనం మాట్లాడుతున్నాం. ఎందుకంటే అదే చిన్నప్పుడు మేము చేయలేదు, నేను చిన్నప్పటి నుంచి ఇలాగే ఉన్నాను అంటే ఎవరు నమ్మరు. అట్లా ఉండక్కర్లేదు కూడా, ఉంటే న్యాచురల్ కాదు. న్యాచురల్ కాదు. మరి మీరు చేసిన అల్లరి, ఇంటి మీద గొడవలు, అమ్మ నాన్నతో మామూలే దండగా చాలా చాలా నిజంగా. ఇప్పుడు ఎవరైనా నా దగ్గరకు వచ్చే ఆత్మీయులలో పెద్ద అల్లరి పిల్లాడు ఎవరన్నా వస్తే నేను చెప్పే మొదటి మాట ఏంటంటే, ఒరే నాయన మా అంత పొగురు నీకు లేదురా అని. కానీ మా పొగురులో ఒక జస్టిఫికేషన్ ఉంది, పైగా సపోర్ట్ ఉంది. ఈ రైతుల ఇల్లు ఆముదం చెట్ల ఉంటుంది, వాటికి ఒక సమర్థనం ఉంటుంది. అక్కడ మా చిన్నతనంలో మా కుటుంబాలు, బంధువుల కుటుంబాలే చాలా ఉండేవి, అన్నీ వీళ్ళే. కాబట్టి మాకు సమర్థన ఉండేది. ఎటువంటి అల్లరి ఉండేది అంటే, మొదట ఎవరైనా వస్తే వాడిని తెలివిగా ఓడించాలని ఉండేది. అంటే మోసం చేసి తెలివిగా కారణం చేసి, ఇప్పుడు అడిగేవాడికి చెప్పేవాళ్ళు లోపుగా ఏది పెడతారు అడిగి వాళ్ళు చెప్పలేకపోతే మనం నవ్వుకున్నాం. అది ఒక ఆయన, ఒక మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్ వచ్చారు, సర్వేశ్వరరావు అని పేరు.
ఆయన వచ్చి నేను వేసే ప్రశ్నలకు విసిగిపోయి నీలాంటి వాడిని జన్మలో చూడకూడదన్న. నేను చాలా ఆనందపడ్డా. అయ్యో. అదేవిధంగా మా తాత ఒక ఆయన ఉంటారు. ఆయన పెద్ద వృద్ధుడు, తరతరాలు మంచి చెప్పేవాడు. మలయాళ స్వామి వీళ్ళందరికీ ఆశ్రమానికి సాయం చేసేవారు. ఆయన రైతులకు మెడ్రాస్ నుంచి అప్పులు ఇప్పించేవాడు. వీళ్ళ నుంచి ఎదుర్కొన్న స్వల్పమైన ఆదాయం కూడా పెట్టుకుని ఈ మిరపకాయలు, ఒడ్లు అన్నీ మెడ్రాస్లో గోడౌన్ స్ట్రీట్ ఆ స్ట్రీట్స్లో వాళ్ళ వ్యాపారస్తులు ఇస్తూ ఉంటారు. అంటే అది పెద్ద అభివృద్ధి ఆ రోజు. ఆయన ఎట్లాంటి వాడంటే అది నిజంగా ఆ రోజు సమాజాన్ని సూచిస్తుంది. మా తాత ఈ ఒక సంవత్సరం వ్యాపారం చేయగానే ఆయనకి ఒక 10,000 మిగిలింది అనుకోండి. ఆ రోజుల్లో 2,000, 3,000, 10,000 మిగిలితే చాలా ఎక్కువ. ఆయన బస్సులో దిగుతున్నాం అంటే మేమందరం ఎదురుపోయాము. ఊర్లో వాళ్ళు కూడా చాలా మంది వచ్చేవాడు. ఎందుకంటే ఆ అప్పుడు డబ్బులు తెచ్చుంటాడు. అందరూ ఈ పని చేయాలి కాబట్టి ఆయన ఇలా గాంధీ లెవెల్లో వచ్చేవాడు. వస్తూ ఉంటే అందరం ఎదురుగా పోతే ఏం కొంటాం, వైట్ హౌస్ అమ్ముతాడేమో కనుక్కో, ఈ బంగాళాఖాతం మొత్తం హిమాలయాలు తీసేసి బంగాళాఖాతం పూర్తి చేసి వ్యవసాయం చేయాలి, ఇలా మాట్లాడేవాడు. అంత గర్వం అన్నమాట ఆయనకి. సరే కొంచెం 2 ఏళ్ల తర్వాత, సంవత్సరం తర్వాత ఒక 2-3 వేలు అప్పు వచ్చింది, నష్టం వచ్చింది. ఆ రోజు తాత ఎప్పుడు వచ్చాడో తెలియదు. మా అమ్మమ్మ వాళ్ళు పెద్ద వృద్ధులు, చాలా 100 ఏళ్ళు బతికాడు ఆయన. ఆమె మెల్లగా వచ్చి ఒరే అబ్బాయా అని లేపేది. నేను మునిమనవాడు ఆయన. ఆయన చూడు ఏడున్నాడు అని. ఎవరంటే తాతయ్య. మీ తాతకి నష్టం అంటారు పోరా. వెంటనే పోయేవాడు నేను. ఆయన అక్కడ ఒక అంగడి ఆయన ఉండేవాడు. అక్కడ ఒక అరుగులు ఉంటాయి, అక్కడ ఒక బాదం చెట్టు, ఒక చిన్న తంబూర వాయిస్తూ ఈ జన్మమిక దుర్లభమురా నరుడా అంటే ఆనాటి సమాజంలో వేదాంతం అంతా నష్టాన్ని, కష్టాన్ని, బలహీనతను కూర్చోవడానికి చేసేవాడు ఆయన. అందుకని తాత పోదాం మనవాడా పోదామా అనేవాడు. ఇంత ఆయన ఉద్దేశం ఏంటంటే అక్కడ ఎవరొచ్చి పిలుస్తారో పోదామని పాపం. అయ్యో. నష్టం తలుచుకోలేక కొద్దిపాటి ఆదాయం వస్తే పొంగిపోయిన రైతులకు ఆయన గుర్తు. వాడు సహజంగా చాలా మంచివాడు. తమ ఆదాయంలో కొంత భాగం కరువు వస్తే సాటి వాళ్ళకు పంచినవాడు. మానవత్వపు విలువ ఉన్నవాడు. వాళ్ళకి తెలిసిన ఆధ్యాత్మికత మాత్రం ఏంటంటే చెప్తారు.